రైతు భరోసా అందరికి అందిందా? అకౌంట్లో టింగ్ 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 అని రైతు భరోసాలు మోగుతున్నాయా? రుణమాఫీ అయ్యిందా? 4 పథకాలు అన్నారు. ఈ 4 పథకాలు కూడా మళ్ళీ ఏం పెట్టిరు డెడ్ లైను? ఏం పెట్టిరండి డెడ్ లైను? 31 తారీఖు లోపల, మార్చి 31 తారీఖు లోపల ఈ 4 పథకాలు ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు మళ్ళా చెప్తా ఉన్నారు. నిమిషానికో మాట మాట్లాడుతూ ఉన్నారు. ఫస్ట్ ఏమన్నారు? 26 తారీఖు రోజున మీకు రైతు భరోసా వేస్తామన్నారు. 20వ తారీఖు వెళ్ళిపోయింది. కోసంగిలో కొయ్యి కోసేసిండు. ఆ తర్వాత రైతు భరోసా మళ్ళీ ఏమంటారు? ఈ 4 పథకాలు కూడా ఈ రోజు రాత్రి నుంచి మీకు స్టార్ట్ అవుతాయి, ఎవరికి ఎప్పుడైనా పడచ్చు. మళ్ళీ మార్చి 31 తారీఖు వరకు డెడ్ లైన్ పెట్టిండ్రు. మళ్ళీ ఇప్పుడేమంటున్నారు? పంచాయతీ ఎలక్షన్స్ కూడా పంచాయతీ తెచ్చిపెడుతుంది, గ్రామ సభలలో అందరూ పొట్టు తిడుతుర్రు, కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతుర్రు, కొంతమంది పురుగుల మందు తాగుతున్నారు. సో ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ఇటువంటి పరిస్థితిలో కులగణన కూడా చక్కగా జరగలేదు. పంచాయతీ ఎలక్షన్స్ పంచాయతీ పెట్టకుండా మంచిగా సమ్మర్ తర్వాత బిందాస్గా జూన్ జూలైలో మేము ఎలక్షన్స్ పెడతామని చెప్పి ఒక స్ట్రాటజీలో భాగంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, అంటే రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వం మరి చెప్తా ఉన్నారనమాట.